హాయ్ అండి. ముందు వీడియోలో చెప్పాను కదా! మాకు గంధమామ పూజ ఉంది. సింహాచలం వెళ్తున్నామని. ఇంకా సింహాచలం అయితే వస్తాము. కోనేరు దగ్గరికి వచ్చేసి నమస్కరించుకొని ఇంక దర్శనంకి వెళ్దామనేసి వచ్చాము. ఇంకా పసుపు, కుంకుమ అన్నీ వేసి ఇంకా కోనేరు దగ్గర నమస్కరించుకొని ఇంకా గుడి దర్శనానికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడైతే కొన్ని పళ్ళు కొన్నాను. సీడు పళ్ళు ఉండాలి కంపల్సరీగా. ఇంక సింహాచలంలోనే దొరుకుతాయి సీడు పళ్ళు. సీడు పళ్ళు, పనస్తోనలో కొనేసి ఇంక దర్శనంకి అయితే వెళ్ళాము. ఇంకా కోనేరు దగ్గర ఒరిస్సా వాళ్ళైతే వంటలు చేసుకొని తినేసి గుడి దర్శనానికి అయితే వెళ్తారు. అక్కడ అయితే గరిడీలు కూడా ఆడుతారు. చాలా బాగా చేస్తారండి. వాళ్ళు పెద్ద పెద్ద కుటుంబాలొచ్చి పెద్ద పెద్ద కుండలతోని పలారం కుండలు కలుపుతారు. చాలా బాగా చేసుకుంటారు వాళ్ళు. నైట్ అంతా కూడా ఉంటారు. ఇంకా అక్కడ కోనేరు దగ్గర అయిపోయిన తర్వాత వెంటనే గుడి దర్శనానికైతే కొండ మీదకొచ్చేసాము. ఇంక 30వ తారీఖున చందనోత్సవం కదా! వాటికి అన్నిటికి అరేంజ్‌మెంట్లు అయితే చాలా బాగా చేస్తున్నారు. ఇంక జనాలు కూడా బాగున్నారు. దర్శనం అయితే బేగినే అయిపోయిందిలెండి. ఇంక వెంటనే శివాలయం దగ్గరకొచ్చేసి ఇంక ఇక్కడైతే పూజ చేసుకున్నాను. చక్కగా పేడతో అలికేసి ముగ్గులా పెట్టేసుకొని ఇంక పూజ అయితే చేసేసుకున్నాను. పేడ అయితే నేను ఇంటికాడ నుండి తెచ్చుకున్నాను. అన్నీ ఇంటికాడ నుంచి తెచ్చుకొని ఇంక పలారం కుండ అయితే కలిపేసాను. పలారం సెట్ పెడతాము మేము. అంటే ఈ పళ్ళు అన్నిటితో పలారం కలుపుతాము. చెరుకు రసం, బెల్లం నీళ్ళు అన్నీ వేసి పలారం కలుపుతాము. అలాగే ఈ పళ్ళన్నీ ఇంక మేము ఆ రోజే కొత్త కలుస్తాము. గంధమామస రోజే కొత్త కలుస్తాం. అప్పటి వరకు తినము. మామిడి పళ్ళు గానీ, ఈత పళ్ళు గానీ, సీవిడి పళ్ళు గానీ, తాటి ముంజలు కూడా తినమనమాట. ఇంకా ఆ రోజే తింటాము. ఇంకా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ముగ్గురు పేరంటాలకైతే నేను తాంబూలం ఇస్తాను. మామిడి పళ్ళు తాంబూలాలు ఇస్తాను ఇంకా ఆ రోజు. ఇంక పూజ అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఉపవాసం చెల్లిస్తాము. ఉపవాసం ఉంటా ఉదయం నుండి రాత్రి వరకు ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆ సట్టి పెడతాం కదా! పలారం సట్టి ఇంకా దాంతో మేము ఉపవాసం చెల్లిస్తాము. ఇంకా పలారం అయితే అమృతంలా ఉంటది తెలుసండి. చాలా చాలా బావుంటది. ఇంకా అది తాగగానే కడుపు నిండిపోద్ది. అంత బావుంటది. ఇంక ఒరిస్సా వాళ్ళు వస్తారని చెప్పాను కదా! ఇంక ఇక్కడైతే పలారం కుండలో పెట్టుకొని అదే గరిడె ఇలా తిప్పుతారనమాట. చాలా బాగా చేస్తారు. ఇంక నేనైతే చందనోత్సవంకి ఒక్కసారి వచ్చానండి. అప్పుడు 11 అయిందనుకుంటాను దర్శనం అయినప్పటికి. చాలా బాగా జరిగింది దేవుడిది. ఇంక ఈ సంవత్సరం వస్తానో లేదో చూడాలి. దేవుడు అనుగ్రహిస్తే కంపల్సరీగా వెళ్ళాలి. ఇంక ఇలా పూజ అంతా బాగా కంప్లీట్ అయిపోయిందండి. ఈ పూజ గుండా మీకు తెలుసా? ఇదైతే శ్రీకాకుళం వాళ్ళకి తెలుస్తదండి. శ్రీకాకుళం సైడ్ ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ పూజ అనేది. ఇంక మన సైడ్ అయితే తెలీదు. ఇంక పూజ అంతా అయితే ప్రసాదాలు తినేసి ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. బాయ్ బాయ్.